నేను చాలాసార్లు చెప్పాను. దాదాపు 86 దేశాల్లో ఇండియన్ నేషనల్స్ అక్కడ దాదాపు 10,000 మంది జైళ్ళలో ఉన్నారు ఇప్పటికి కూడా. అందులో కొంతమందికి మరణశిక్షలు పడ్డం, కొంతమంది వెయిటింగు, కొంతమందికి మరణశిక్షలు ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్‌లో 60% పైన ఈ 10,000 మందిలో అంటే దాదాపు 6,000 మంది గల్ఫ్ కంట్రీస్‌లోనే ఉంటారు. 6, 7 గల్ఫ్ కంట్రీస్‌లోనే ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో అమెరికాలో కూడా మన వాళ్ళు రకరకాల కారణాలతో జైలుకి వెళ్ళడం మనం చూస్తున్నాం. ఒకటి ఇల్లీగల్ ఇమిగ్రెన్సీ వల్ల అక్కడ మన ట్రంప్ వచ్చినాక ఎక్కువ మంది జైలుకి వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఒక సంచలన వార్త వచ్చింది. అదేంటంటే తెలంగాణకు చెందిన ఒక అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కుర్రెముల్ల సాయి కుమార్. వాళ్ళ నాన్న కుర్రెముల్ల ఉప్పలయ్య, అమ్మ శోభ. వాళ్ళది జనగామ జిల్లా లింగాల గణపురం మండలం నెల్లుట్ల అనే గ్రామం. అక్కడ నుంచి ఆ అబ్బాయి అక్కడ అమెరికాలో ఉంటున్నాడు. సో ఆ అబ్బాయి ఒక జైల్లో ఉన్నాడు. ఆ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడని 26వ తేదీ ఆత్మహత్య చేసుకున్నట్టుగా వార్త వచ్చింది. దాంతో బాడీ కూడా ఇక్కడికి పంపించమని చెప్పారు. దాంతో వీళ్ళే అమ్మ నాన్న అక్కడికి వెళ్ళి, అమెరికాకి వెళ్ళి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేసుకుని వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారని కూడా చెప్తున్నారు. ఇది బేసిక్ వార్త. అయితే దీంట్లో నేను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అమెరికాకు సంబంధించిన వెబ్సైట్కి వెళ్ళి పరిశీలించాను. దీంట్లో ఈ కేసుకు సంబంధించి ఆ వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. దాని మీద అప్పుడు అమెరికన్ మీడియాలో కూడా చాలా డీటెయిల్స్, చాలా చర్చ కూడా జరిగిందన్నమాట. అంటే సైకలాజికల్ ఆస్పెక్ట్లో కూడా చర్చ జరిగింది. ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఒక డిఫరెంట్ క్రైమ్గా మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ అబ్బాయి ఏం క్రైమ్ చేశాడు, ఎలాంటి జైలు శిక్ష పడింది, జైల్లో పరిస్థితులు ఏంటి, దానికోసం ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు, ఈ విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. మామూలుగా అమెరికా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకమైన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అనేది ఉంటుంది. దాన్ని అర్థం చేసుకొని మనం మెలగాల్సి ఉంటుంది. కానీ మనోళ్ళకి అవి అర్థం కాకుండా ఎక్కడ ఏ దేశంలో ఏది క్రైము, ఏం చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, అక్కడ జస్టిస్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇవేవి తెలియకుండా ఉండిపోతున్నారు. వీళ్ళకి మిగతా ట్రైనింగ్, మిగతా విషయాలు చెప్పిస్తారు. కానీ ఇక్కడ నుంచి పంపించే ఏజెన్సీలు అక్కడ లీగల్ సిస్టమ్ ఎలాగ ఉంటుంది, అక్కడ కల్చర్ ఎలా ఉంటుంది, అక్కడ క్రైమ్ చేస్తే ఏ క్రైమ్ చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి, ఏది క్రైము, ఇవన్నీ కూడా నేర్పించాల్సిన అవసరం ఉంది. అది చేయట్లేదు ప్రాపర్గా. అందుకని చాలామంది అక్కడికి పోయి అమాయకంగా దొరుకుంటున్నారు. నిన్న కూడా మనం చెప్పుకున్నాం, ఐర్లాండ్లో కూడా విపరీతంగా మన వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అబ్బాయి పరిస్థితి చూస్తే, ఈ అబ్బాయి 10 ఏళ్లకు ముందు అమెరికా వెళ్ళాడు. అక్కడే చదువుకొని అక్కడే జాబ్ సంపాదించాడు. 2 ఏళ్లకు ముందు పెళ్ళయిందని కూడా చెప్తున్నారు. అయితే ఈ అబ్బాయికి ఒక లక్షణం ఉంది. అదేంటంటే చైల్డ్ పోర్నోగ్రఫీ అంటే ఈ అబ్బాయికి ఇష్టం. చిన్నపిల్లల పోర్నోగ్రఫీ. దాంతో అవి చూసి అలాంటి పిల్లల్ని ట్రాప్ చేయాలని డిసైడ్ అయ్యాడు. దాంతో ఏం చేశాడంటే స్నాప్చాట్ అనే దీంట్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇతను ఒక పిల్లవాళ్ళలాగా 15 ఇయర్స్, 13 ఇయర్స్ అలాగా 2-3 ఐడీలు క్రియేట్ చేశాడు. దానికి సంబంధించి ఫోటోలను కూడా తయారు చేసి చిన్నపిల్లవాళ్ళలాగా పెట్టుకొని అమ్మాయి అటువంటి చిల్డ్రన్ని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. 13, 14 ఇయర్స్ ఉండే చిల్డ్రన్ని ట్రాప్ చేయడం మొదలుపెట్టాడు. అలాగా 3 పిల్లలు ఇతని ట్రాప్లో పడ్డారు, ఆడపిల్లలు. సో ఈ 3ని మెల్లమెల్లగా నేను న్యూడ్ ఫోటోలు పంపిస్తాను, నువ్వు న్యూడ్ ఫోటోలు పంపించి ఇతనేదో న్యూడ్ దీంతో తయారు చేసి, ఇతను ఎందుకంటే టెక్నాలజికల్గా నాలెడ్జ్ ఉంది బాగా. సో న్యూడ్ ఇతని పిల్లవాడి ఇతందంటే ఇతంది కాదు, ఇతని ఐడిలో ఎవరున్నారు అలాంటి ఒక న్యూడ్ ఫోటోని వాళ్ళకి పంపించడం, వాళ్ళని అడగడం. అలాగే వాళ్ళు కూడా సరదాగా ఈ గేమ్ లాగా, వాళ్ళకి కూడా పిల్లలు కదా తెలియదు, వీడోడు పిల్లోడు అనుకున్నారు, ఈక్వల్ ఏజ్ సరదా గేమ్ అనుకున్నారు, వాళ్ళు కూడా పంపించడం మొదలుపెట్టారు. దాంతో వీడేం చేశాడంటే ఇది కాకుండా ఈ ముగ్గురిది అయితే స్పెసిఫిక్ కేసు, ఇది కాకుండా ఇంకో 19 మందితో కూడా ఇలాంటివి చేశాడనేది అభియోగం, నేరం ఇతని మీద. సో ఈ ముగ్గురి మీద ఏం చేస్తాడంటే ఒకరినేమో వీళ్ళేం రాశారంటే జేన్ డో 1, జేన్ డో 2, జేన్ డో 3 అని రాశారు అక్కడ. ఎందుకంటే మైనర్స్ పేర్లు పెట్టకూడదు కాబట్టి ఏదో ఒక ఫేక్ పేరు పెట్టారు. సో ఈ జేన్ డో 1 అనే అమ్మాయికి ఏం పెట్టాడంటే, నేను మీ ఇంటికి వచ్చి ఈ ఫోటోలన్నీ మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తాను, నువ్వు కానీ నా దగ్గరికి రాకపోతే అనేది ఇతను బెదిరించాడు. రెండో జేన్ డో 2కి
నేను మీ ఇంటికి వచ్చి మీ ఫ్యామిలీని కాల్ చంపేస్తాను అనేది బెదిరించాడు. జేఎన్‌డో 3కి నీ ఫోటోల్ని మొత్తం సోషల్ మీడియాలో పబ్లిక్ చేసేస్తాను అనేది బెదిరించాడు అనేది ఇతని మీద ఛార్జెస్ అనమాట. సో ఈ పిల్లలు హారర్ లాగా అయిపోయింది వాళ్ళకి. భయంతో వాళ్ళు భోజనం మానేయడం, ఇంట్లో భయంగా స్కూల్కి వెళ్లకుండా ఉండడం, ఇలాగా చేస్తే ఇంట్లో వాళ్ళకి డౌట్ వచ్చింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇది చెప్పారు వాళ్ళు. దాంతో వాళ్ళకి ట్రామా కొద్ది రోజులు ఏం చేయాలా, దీన్ని ఎలా డీల్ చేయాలని. వీడేమో బెదిరిస్తూనే ఉంటాడు. దాంతో వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇదంతా ఎక్కడ జరిగిందంటే ఒక్లహామా అనే స్టేట్లో ఎడ్మండ్ అనే సిటీలో. ఈ ఎడ్మండ్ సిటీ పోలీస్ స్టేషన్కి కేసు పెట్టినప్పుడు వాళ్ళు పోలీసులు దీన్ని మామూలుగా ఏంటంటే అక్కడ చైల్డ్ పోర్నోగ్రఫీ బ్యాన్ అమెరికాలో, అట్లాగే ప్రాజెక్ట్ స్టేట్ చైల్డ్హుడ్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కింద ఒక నేషనల్ ఇనిషియేటివ్ ఉంటుంది అనమాట. అంటే చైల్డ్హుడ్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక ప్రోగ్రామ్, నేషనల్ వైడ్ ప్రోగ్రామ్ కూడా అమెరికాలో ఉంది. సో అందుకని దీన్ని సీరియస్గా తీసుకున్నారు. ఆ డిస్ట్రిక్ట్ కోర్టులోకి తీసుకెళ్లారు కేసుని. డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి చార్లెస్ గుడ్విన్, అతని జడ్జిమెంట్ కూడా నేను చదివాను. అతను ఏమన్నాడంటే ఇది చాలా అత్యంత దారుణమైన క్రైమ్, ఇది చిన్నపిల్లలు వల్నరబుల్, వాళ్ళకి ఏమీ తెలియదు. అలాంటి పిల్లల్ని బ్లాక్మెయిల్ చేసి ఇలాగ చేయడం అంటే వాళ్ళకి ఆ లైఫ్ లాంగ్ ఆ ట్రామా మైండ్లో ఉండిపోతుంది. సో అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా లైఫ్ లాంగ్ ఈ ట్రామా ఉంటుంది. ఎందుకంటే ఆ పిల్లల బిహేవియర్ ఎరేటిక్గా మారిపోతుంది, తప్పులు తడకైపోతుంది, ఫోకస్ పోతుంది, మెంటల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి. దానివల్ల మళ్ళీ సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి. ఇటువంటివన్నీ ఇతను చేశాడు కాబట్టి ఇది చాలా సీరియస్ క్రైమ్ అనేది ఆయన జడ్జి గారు కూడా చెప్పారు. అయితే ఇతని తరపున అడ్వకేట్స్ కూడా పెట్టుకున్నారు. ఇతను ఏంటంటే ప్లీడింగ్ గిల్టీ అంటారు. అక్కడ మనం హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడొచ్చు, లీగల్ ఫిల్మ్స్లో. అంటే నేరం చేశానని ఒప్పుకుంటే కొద్దిగా తక్కువ శిక్ష పడుతుంది అన్నమాట. ముందుగానే బార్గెనింగ్ ఉంటుంది అక్కడ. అటార్నీ ఆఫీస్ నుంచి ఆఫర్ ఇస్తారు, నువ్వు కానీ ప్లీడింగ్ గిల్టీగానే చేస్తే నీకు జైలు శిక్ష తగ్గుతుందని. సో లేదంటే మనం దాన్ని నేను నేరం చేయలేదనేది ట్రయల్లోకి వెళ్ళొచ్చు. కానీ ఈ అబ్బాయి ఈ ప్లీడెడ్ గిల్టీ, నేరం చేశానని ఒప్పుకున్నాడు. తక్కువ శిక్ష ఇవ్వమని కనికరించమని, నాకు స్టేట్ ఆఫ్ మైండ్ సరిగా లేదు, అందుకని నేను ఇది చేశాను అని చెప్పాడు. కానీ కోర్టు కన్విన్స్ కాలేదు. అతనికి మొత్తంగా 420 నెలలు అక్కడ నెలల కింద శిక్ష అనమాట. మామూలుగా అయితే 35 సంవత్సరాలు. అమెరికాలో ఏంటంటే శిక్షలు విచిత్రంగా ఉంటాయి. వాళ్ళు 100 ఏళ్ళు 150 ఏళ్ళు ఉంటారు. అమెరికాలో హైయెస్ట్ శిక్ష ఎవరికని చెప్తే షాక్ అవుతారు, 30,000 ఏళ్ళు వేశారు. దేంట్లో అంటే 1994లో చార్లెస్ స్కాట్ రాబిన్సన్ అనే వ్యక్తికి 5 కౌంట్స్ అంటారు, 6 కౌంట్స్ అంటారు. అంటే ఒక కౌంట్ ఒక నేరం అనుకుంటే 6 కౌంట్స్ కింద ఈచ్ కౌంట్కి 5,000 సంవత్సరాలు వేశారు. మొత్తం 30,000 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు అనమాట. సో అలా అది విచిత్రంగా అనిపిస్తుంది వాళ్ళ జైలు శిక్షలు. సో ఇతన్ని తీసుకెళ్లి ఫెడరల్ జైల్లో పెట్టారు. అమెరికాలో 3 రకాల జైళ్ళు ఉంటాయి. ఫెడరల్ జైలు అంటే నేషనల్, సెంట్రల్ అనుకోవచ్చు. అవి కాకుండా స్టేట్ జైలు, లోకల్ జైల్స్, ఈ 3 రకాల జైల్స్ ఉంటాయి. ఇతన్ని ఒక్లహామా ఫెడరల్ జైల్లో పెట్టారు. ఎప్పుడు 2025 మార్చి 27 మొన్ననే అనమాట. సో కానీ ఇతనికి అక్కడ మామూలుగా అమెరికన్ జైల్లో చాలా హార్డ్ ఉంటాయి కండిషన్స్. ఎందుకంటే అక్కడ గ్యాంగ్స్ ఎక్కువ ఉంటాయి. బ్లాక్ గ్యాంగ్స్ ఉంటాయి, లాటిన్ అమెరికా గ్యాంగ్స్ ఉంటాయి, జపనీస్ గ్యాంగ్స్, చైనీస్ గ్యాంగ్స్, ఇలా గ్యాంగ్స్ ఉంటాయి. ఇండియన్కి ఆ స్థాయిలో లేదు. ఏదో ఒక గ్యాంగ్ అండ లేకుండా అక్కడ సర్వైవ్ కావడం వెరీ డిఫికల్ట్. అక్కడ మగవాళ్ళని కూడా రేపులు చేయడం, వాళ్ళని ఫిజికల్గా అబ్యూజ్ చేయడం, ఇవన్నీ జరుగుతుంటాయి. సో ఈ అబ్బాయి అక్కడ తట్టుకోలేకపోయాడు అనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది తనకి దీన్ని భరించలేక, 35 ఏళ్ళు నేను జైల్లో ఉండాలి అన్న ఒక థాట్ని అతను భరించలేక, ఎందుకంటే 35 ఏళ్ళ తర్వాత కూడా బయట వచ్చినాక సూపర్విజన్లో ఉండాలని తీర్పు అనమాట. వాళ్ళ అఫిషియల్ సూపర్విజన్లో ఉండాలి. సో ఇతని లైఫ్ అంతా ఇంక రూయిన్ అయిపోయినట్టే. సో నేను బతకడం వేస్ట్ అన్నట్టుగా అతను ఊరేసుకొని చనిపోయాడు అనేది వార్త. కానీ ఇంకా ఎలా ఊరేసుకున్నాడు, అతనికి ఊరి ఎక్కడి నుంచి దేంతో వేసుకున్నాడు, అవన్నీ ఎలా సాధ్యమైంది, ఇవన్నీ డీటెయిల్స్ అయితే మనకి బయట లేవు. అమెరికన్ మీడియాలో కూడా ఈ ఆత్మహత్య మీద పెద్దగా లేదు.
ఓకే. ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే ఇప్పటికి వస్తుంది. మేబీ ఈ రోజు రేపట్లో రావచ్చు. ఆ, అయితే మనకి మన బ్యూరో ఆఫ్ జస్టిస్ అనే అమెరికాలో ఒక బ్యూరో ఉంది. ఆ బ్యూరో డేటా ప్రకారం చూస్తే 2019లో మొత్తం 695 మంది అమెరికన్ జైళ్ళలో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆత్మహత్యలు అమెరికన్ జైళ్ళలో చేసుకోవడం కామన్ ఫ్యాక్టరే. ఓకే. మనకి స్టేట్ అండ్ ఫెడరల్లో 340 మంది, లోకల్ జైల్స్లలో 355 మంది, మొత్తం 695 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. సో ఈ అబ్బాయి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. సో అందుకని అమెరికాకు పంపించేటప్పుడు ఆ, పిల్లలకి తల్లిదండ్రులు ఇవన్నీ కనుక్కొని చెప్పాలి. వాళ్ళకి ఎంతసేపు అమెరికా వస్తే చాలు